హాయ్ ఫ్రెండ్స్, నేను భారతి. వెల్కమ్ టు స్టార్ భారతి బ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి తలకాయ కూర అండి. సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాము. ఫస్ట్ నేను మొత్తం తలకాయ కూరని బయట కాల్చుకొని ఇలా మొత్తం ఇలా కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాను. శుభ్రంగా ఒక 3 టైమ్స్ ఇలా కడుక్కొని ఇలా ప్లేట్లో వేసేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేగిన తర్వాత ఒక రెమ్మ దాకా కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా వేసేసుకొని ఇలా వేగించుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ చేసుకోవాలి. అందులో కుక్కర్లో వేసేసుకుంటున్నాను చూడండి. హెల్త్కి చాలా మంచిది కదా తలకాయ కూర తినడం. అప్పుడప్పుడైనా తినండి, చాలా మంచిది. ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. అలాగే రుచికి తగినంత కారంని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఉప్పు కూడా వేసాను చూడండి. రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేటట్టు ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో వేగిన తర్వాత ఒక 2 టమాటాని ఇలా చిన్నగా కట్ చేసిన టమాటాని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత వాటర్ని వేసుకుందాము. మీరు గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. అంతలోపల మసాలా వెల్లిపాయలు, అల్లము, కొత్తిమీర, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, అలాగే ధనియా పౌడర్. ఇది వచ్చేసి జాజికాయ అండి. తలకాయ కూరలో జాజికాయ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అది కూడా వేసేసుకోండి. అన్నీ ఇలా యాడ్ చేసుకొని మిక్స్ పట్టుకుందాము. అంత లోపల ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. సరిపోకుంటే నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు, యాడ్ చేశానండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా మొత్తం బాగా పట్టేటట్టు ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో ఇలా గంటతో ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ తలకాయ కూర చేయడం. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీ రోటీ, రైస్, చపాతీలో సూపర్ ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.